అందరికీ శుభోదయం. ఈరోజు మా మిద్దె తోటలో ఉన్న ఆర్గానిక్ వెజిటేబుల్ గార్డెన్ నుంచి ఈ కూరగాయలు అయితే మేము కట్ చేసాం. చూడండి, బెండకాయలు, మొటికాయలు. ఈ మొటికాయలని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా అంటారు. గోరు చిక్కుడు అంటారు, చిక్కుడు అంటారు, మొటికాయలు అంటారు, గోరెద్దలకాయలు అంటారు. మేము ఎక్కువగా మొటికాయలని వాడతాం కాబట్టి అదే పదాన్ని అయితే మేము ముందరికైతే తీసుకొస్తూ ఉన్నాను. ఈ కేజీ బెండకాయలు అయితే వచ్చాయండి. మొటికాయలు కూడా 1 కేజీ వరకు వచ్చాయి. మాకైతే మా చేతులతో పండబెట్టిన వెజిటేబుల్స్ కాబట్టి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ చెట్టుకు 2-3 కాయలే ఉన్నాయి. వెతికి వంగి కోసే కొద్దికి కొంచెం కష్టం అనిపించింది. రియల్గా ఫార్మర్ ఎంత కష్టపడతాడో మాకైతే ఆ రోజు అర్థమైంది, పిల్లలకి నాకు బాగా. ఇంకా మా మెయిన్ గోల్ ఏమంటే పిల్లలకి ఏ విధంగా మిద్దె తోటలు నేర్పాలి అనే ఒక ఆలోచన. ప్రతి ఒక్కరికి మిద్దె అనేది ఉంటుంది. సో మిద్దె మీద వాళ్ళు ఏ విధంగా ఆర్గానిక్ గార్డెన్ని వాళ్ళు కూడా రెడీ చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో పిల్లల సహాయంతో నేను పిల్లలు కలిసి ఈ విధముగా క్లీన్ చేసి కుంపట్లన్నింటినీ కూడా మట్టి పోసి చెట్లు అయితే నాటాం. ఇవన్నీ కూడా వాటర్ క్యాన్స్ 10 రూపీస్కి అమ్ముతారండి. వాటిని తీసుకొచ్చి ఈ విధంగా కలర్ వేసి మట్టి నింపి ఈ విధంగా అయితే మేము మిద్దె తోటని ఈ విధంగా డెవలప్ చేసాము. ఇంకా చేయాల్సి ఉంది, కొద్దిగా డెవలప్ అయితే చేస్తాం. ఈ మిద్దె తోటలో పిల్లలకి ఏ విధంగా ఇత్తనాలు నాటాలి, ఎన్ని నీళ్ళు పోయాలి, అవి ఎన్ని రోజులకి మొలక వస్తాయి, మొలక వచ్చిన తర్వాత పువ్వు ఫ్లవర్స్ ఎన్ని రోజులకి వస్తుంది, ఫ్రూట్స్ ఎన్ని రోజులకి ఇస్తాయి, ఇవన్నీ కూడా వాళ్ళతో నేను ఒక డైరీ లాగా రాపిచ్చాను. అన్నీ కూడా వాళ్ళ పిల్లలైతే అన్నీ కూడా డేట్లన్నీ వేసుకొని రాసుకున్నారు. అది కూడా ఒకరోజు మీ ముందుకైతే తీసుకొస్తాను. ఈ విధముగా కల్తీ లేని వెజిటేబుల్స్ ప్లస్ పిల్లల చేత పండించాలి అనే ఒక ఆలోచనతో ఈ పని అయితే చేశామన్నమాట. ఇవి కూడా ఇంకొక 20 డేస్లో అయిపోతాయి. మళ్ళీ కొత్తదైతే పెడతాము. పంట మార్చి పెడతాము. ఈసారి పచ్చిమిరప, వంకాయలు 2 పెట్టాలనుకున్నాము. ఆకుకూరలు అయితే పెట్టాలనుకున్నాను అనమాట. ఈ విధంగా పిల్లల చేత మిద్దె తోట పండించడం కరెక్ట్ అంటారా, పిల్లల చేత పని చేయించడం తప్పంటారా? కామెంట్ రూపంలో తెలియచేయండి. విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకుంటే రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత సొంతంగా వాళ్ళు కూడా పండించుకోగలుగుతారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఎలా మెలకువలు తెలియజేసి పండించాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.